వైశాఖ మాసానికి మరో పేరు మాధవ మాసం. మాసాలన్నింట్లో వైశాఖ మాసం ఉత్తమమైనది. విశేష దానానికి ఎంతో పుణ్యప్రదమైన మాసంగా పురాణాలలో చెప్పబడింది. శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన ఈ వైశాఖ మాసంలో తులసి దళాలతో శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవితో కలిపి పూజించిన వారికి ముక్తిదాయకం. ఈ మాసంలో ఏకభుక్తం నక్తం అయాచితంగా పూజించడం ఉత్తమంగా చెప్పబడింది. వైశాఖ మాసం దేవతలతో సహా అందరికీ పూజనీయమైనది. యజ్ఞాలకు, తపస్సులకు, పూజాధికాలకు, దాన ధర్మాలకు ఎంతో ఎక్కువ ఫలమిచ్చే, శాంతినిచ్చి కోరికలను తీరుస్తుంది. ఎవరైతే ఈ మాసంలో సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేస్తారో వారికి ఉత్తమ గతులు కలుగుతాయి. ఉదయాన్నే స్నానం చేసి ఎక్కువ నీటితో రావి చెట్టు మొదళ్లను తడిపి ప్రదక్షిణాలు చేస్తే పూర్వీకులంతా తరిస్తారు. ఈ మాసంలో శివునికి ధారపాత్ర ద్వారా అభిషేకం జరిగేలా ఏర్పాటు చేయడం సుఫలితాలను ఇస్తుంది. మన సంస్కృతి ఉత్కృష్టమైనది. మనకు ఈ ప్రకృతి, అందులోని చరాచరాలన్నీ పూజనీయాలే. అంతేకాకుండా మనం కాలగణనకు ఉపయోగించే తిథులు, నక్షత్రాలు, వారాలు, మాసాలు అన్నీ ఎంతో గొప్పదనాన్ని, ప్రత్యేకతను సంతరించుకున్నటువంటివే. చాంద్రమానం పాటించే మనకు చైత్రం మొదలుకొని పాల్గొనం వరకు 12 నెలలు ఉన్నాయి. ఒక్కో మాసానికి ఒక్కో ప్రత్యేకత, విశిష్టత ఉన్నాయి. కార్తీక మాఘ మాసాల తర్వాత అంతటి మహత్యాన్ని స్వంతం చేసుకున్న పుణ్యప్రదమైన మాసం వైశాఖం. ఈ నెలలోనే పూర్ణిమ తిథి నాడు విశాఖ నక్షత్రం ఉండడం వలన ఈ మాసానికి వైశాఖ మాసం అనే పేరు ఏర్పడింది. ఆధ్యాత్మికత, పవిత్రత, దైవభక్తి ఉన్న నెలల్లో వైశాఖ మాసానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇది శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన నెల. అందువలననే వైశాఖ మాసానికి మాధవ మాసం అని పేరు. అత్యంత పవిత్రమైన మాసంగా పేరు పొందిన వైశాఖ మాస మహత్యంను పూర్వం శ్రీ మహావిష్ణువు స్వయంగా శ్రీ మహాలక్ష్మికి వివరించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. అత్యంత పవిత్ర మాసంగా చెప్పబడుతూ ఉన్న వైశాఖ మాసంలో ప్రతిదినము పుణ్యదినమే. అటువంటి 30 పుణ్యదినాలు కలిగిన ఈ మాసంలో ఆచరించాల్సిన విధులు పురాణ గ్రంథాల్లో వివరించబడ్డాయి. ముఖ్యంగా స్నాన, పూజ, దాన ధర్మాల వంటి వాటిని ఈ నెలలో ఆచరించడం వలన మానవునికి ఇహలోకంలో సౌఖ్యం, పరలోకంలో మోక్షం సిద్ధిస్తాయని పురాణ కథనం. వైశాఖ మాసంలో నదీ స్నానం ఉత్తమమైనదిగా చెప్పబడింది. అందుకు అవకాశం లేని స్థితిలో గంగా, గోదావరి వంటి పుణ్యనదులను స్మరించుకుంటూ కాలువల్లో కానీ, చెరువులో కానీ, బావుల వద్ద కానీ, అది కుదరకపోతే ఇంట్లోనే స్నానం చేయాలి. నీటి యందు సకల దేవతలు కొలువు తీరి ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో సంచరిస్తూ ఉంటాడు కనుక ఎండలు అధికంగా ఉండి మానవులను ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి. కనుక వేడిమి నుంచి ఉపశమనం కలిగించే వాటిని దానం ఇవ్వాలనేది శాస్త్రవచనం. నీరు, గొడుగు, విసనకర్ర, పాదరక్షలు వంటివి దానం చేయడం శ్రేష్టం. అలాగే దాహంతో ఉన్నవారికి మంచినీటిని ఇవ్వడం, చలివేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల దేవతానుగ్రహం కలుగుతుంది. సంధ్యావందనాలు ఆచరించడంతో పాటు శ్రీ మహావిష్ణువును తులసి దళాలతో పూజించవలెను. శ్రీ మహావిష్ణువు వైశాఖ మాసం మొదలుకొని 3 నెలల పాటు ఈ భూమి మీద విహరిస్తూ ఉంటాడు. అతనికి అత్యంత ప్రీతికరమైన తులసి దళాలతో అర్చించడం వలన సంతుష్టుడై సకల సౌభాగ్యాలను, సౌఖ్యాన్ని ప్రసాదిస్తాడని చెప్పబడుతున్నది. వైశాఖే మాధవో రాధో. ఈ మాసంలో విష్ణు స్మరణతో, అభిష్ట దేవతారాధనతో నియమ పాలన చేయటం ఇహ పర శ్రేయస్సునిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. వైశాఖ మాసాన్ని మహిమాన్వితమైన దివ్యమాసంగా శాస్త్రాలు వర్ణించాయి. ఈ మాసాన ప్రాతకాలాన లేచి మధుసూదనుని స్మరిస్తూ స్నానం చేయడం విశేష ఫలప్రదం. వైశాఖ మాసమంతా శ్రీ మహావిష్ణువును తులసి దళాలతో అర్చించితే శ్రేష్టం. ప్రాతస్నానానంతరం అధిక జలంతో అశ్వత్థ అనగా రావి వృక్షపు మూలాన్ని తడిపి ప్రదక్షిణలు చేస్తే పూర్వీకులంతా తరిస్తారు. ఈ మాసంలో వంటిపూట భోజనం లేదా నక్తం అనగా పగలంతా ఉపవసించి రాత్రి ప్రారంభంలో భుజించడం ఆచరించడం మంచిది. ఈ మాసంలో చలివేంద్రాలు, పళ్ళరసాలు, మజ్జిగ వంటి పానీయాల శాలలను నిర్వహించడం, విసనకర్రలు, గొడుగులు, పాదరక్షలు దానం చేయడం పుణ్యఫలాన్ని ఇస్తుంది.